పార్టీ ఒక దరిద్రమైన రోజు పోయిందని మేమందరం భావిస్తున్నాం. మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఈవేళ ఈవెన్ ఎవరూ ఊహించని, ఈవెన్ ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి ఆయన కూడా ఊహించున్నాడు ఎన్ని సీట్లు వస్తాయని. అలా అయితే లండన్ నుంచి రాపోను. సో ఈవేళ ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారో అతని పరిపాలన మీద అనే దానికి ఉదాహరణ చెప్పడానికి ఈవేళ వచ్చిన మన ఈ రిజల్ట్స్ అని చెప్పాలి. అంటే ప్రజలు ఏది కోరుకున్నారో ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా అతని నుంచి ఆశించిన ఫలితాలు ఈవేళ ప్రజలకి అందలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద ఏదో మీరు అన్నట్టు 90తోటో 70తోటో 80తోటో గెలుస్తారని చెప్పిన పెద్ద మనుషులు 98% మేమందరికీ కూడా ఈ పథకాలు అందించాం. ఈ పథకాల వల్ల ప్రజలు మాకు అందరికీ కూడా ఓట్లు వేస్తారు, మీకే 0 వస్తుందని చెప్పి చివరికి 0 వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. అట్లాంటి నిర్ణయం తీసుకుని ప్రజలు ఈవేళ తెలుగుదేశం పార్టీకి, కూటమికి పట్టం కట్టారు. మా అందరి తరఫున, పార్టీ తరఫున, మా అందరి తరఫున ప్రజలకు మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు కోరుకునే పరిపాలన ఇది కాదు అనేది గమనించిన తరుణం మీ అందరికీ అర్థమై ఉంటుంది. మన రాష్ట్రంలో ఈ 3 ప్రాంతాల్లో పట్టభద్రుల ఎన్నికలు జరిగినప్పుడు ఏదో పోనీ ఒక ప్రాంతం ఏదో ఆడుకుంటే గెలిచిస్తాం, లేకపోతే ఏదో డబ్బులు ఇస్తే గెలిచిస్తాం అనుకునే పరిస్థితి కాకుండా 3 ప్రాంతాల్లో ఉన్న విజ్ఞులు, పట్టభద్రులు ఎమ్మెల్సీలు గెలిపించారంటే తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థుల్ని ఆ రోజే ఒక పునాది పడింది. ప్రజల మనసులో ఇటువంటి రాక్షస ముఖ్యమంత్రిని తప్పనిసరిగా తప్పించాలనే ఆలోచన ఉందని చెప్పి మేధావులకు కానీ, ఇలాంటి మీడియా మిత్రులకు కానీ, మాకు కానీ అర్థమైంది. కానీ స్థానికంగా ఉన్న ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈవేళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకు కూడా ఆవేళే అర్థమైంది. అంటే ఎవరికి కూడా ఈ పరిపాలన ఇష్టం లేదు. ముఖ్యంగా ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో, పట్టభద్రుల్లో, నిరుద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఇది డెఫినెట్గా మనం ఇటువంటి వారికి మనం బుద్ధి చెప్పాలని ప్రజలు ఒక తగిన బుద్ధి చెప్పారు. ఈవేళ ఒక వర్గం కూడా సంతోషంగా లేదు. ఈవేళ మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఏదైతే హైదరాబాద్ ఇచ్చారో హైదరాబాద్ రాజధాని అప్పుడే మనం నిన్నటితో వదిలించాం. సో ఈవేళ మనం రాజధాని కట్టుకోవాలి. ఆ రోజు ఆ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు కొంత పని చేశారు. ఇతనికి డబ్బు అంటే వ్యామోహం ఉండదు. ఒక రాజశేఖర రెడ్డి కొడుకు బోర్డు డబ్బు సంపాదించాడు. అతనికి డబ్బు మీద ఆశ ఉండదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు శుభ్రంగా, పేదలకి సంక్షేమ పథకాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో ఓటేస్తే దాన్ని ఈవేళ సర్వనాశనం చేసి, మరి చిన్న పిల్లారిని అడిగినా చెప్తారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదంటే, మన రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎవరు చెప్తాడండి? 3 రాజధానులంట, 3 ముక్కలంట. ఇటువంటి ప్రవర్తన వల్లనే ఈవేళ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా.